జనని అంటే వేరు, జగజ్జనని అంటే వేరు. జనని అంటే మనల్ని కనినటువంటి తల్లిని జనని అని పిలుస్తారు. జగజ్జనని అంటే అండాండ పిండాండ బ్రహ్మాండములన్నిటినీ సృష్టించినటువంటి ఆమెనే జగజ్జనని అంటారు. అండాండములు అంటే అండములలో నుంచి వచ్చిన జీవులన్నిటినీ అండములు, పక్షులు కానీ చేపలు కానీ ఇలాంటివి. పిండాండములు అంటే మనం అమ్మ పొట్టలో ఒక రక్తపు ముద్దగా ఉంటాం, అందుచేత మనం పిండాండం. బ్రహ్మాండము అంటే అనంతమైనటువంటి విశ్వం, ఈ ఖగోళాలు, సూర్యుడు, చంద్రుడు, అమోఘమైనటువంటి అఖోళం అన్నీ ఎన్ని ఉన్నాయో ఇవన్నిటిని కూడా బ్రహ్మాండం. ఇవి మన కంటికి కనపడుతున్నవి అంటే కంటికి కనపడకుండా ఒక తల్లి ఇవన్నీ సృష్టించింది అని అర్థం. ఆమెని జగజ్జనని అంటాడు. అందుచేతనే కాళిదాసు కూడా హే జగజ్జనని సర్వమంత్రాత్మికే సర్వతంత్రాత్మికే సర్వయంత్రాత్మికే సర్వవర్ణాత్మికే సర్వశక్త్యాత్మికే, సకలము ఆమె. వాటిలో అమోఘమైనటువంటిది మహాయంత్రం శ్రీచక్రం. శ్రీచక్ర వైభవాన్ని అత్యద్భుతంగా తెలియజేయడం జరుగుతుంది. శ్రీచక్రాన్ని సందర్శించడం చేతనే మానవుల యొక్క సమస్త పాపములు పోతాయి. శ్రీచక్ర సందర్శనం ఎన్నో జన్మల పుణ్య ఫల విశేషం. శ్రీచక్రము యొక్క దివ్యమైనటువంటి పరదేవత. సహజంగా మనం 3 శక్తులు ఉన్నాయి అనుకుంటాం. ఏమిటి ఆ 3 శక్తులు అంటే ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. ఈ ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తులకు అతీతమైనటువంటిదే పరాశక్తి. ఆమెయే పరదేవత, పరాత్మిక. అలాంటి దివ్యమైనటువంటి అమ్మ శ్రీచక్రమునందు నివసించి ఉంటుంది ఓంకారంలో. అందుచేతనే అమ్మవారిని అంటారు ఓంకార పంజరసుకీం ఉపనిషదు ధ్యాన కేళి కలకంఠీం ఆగమ విపిన మయూరీం ఆర్యాం అంతర్విభావయే గౌరీం. అంతర్విభాయే ప్రకాశించేటువంటి దివ్యజ్ఞాన సంపన్నురాలైనటువంటి అమ్మ సర్వశక్తి సమన్వితురాలై శ్రీచక్రమునందు నిక్షిప్తము చేయబడి ఉంటుంది. శ్రీచక్రంలో దాగి ఉంటుంది అమ్మ. శ్రీచక్రమునకు సంబంధించిన పుణ్యమైనటువంటి శ్లోకం. బిందు త్రికోణ వసుకోణ దశారయుగ్మ మన్వస్త్రనాగదళ షోడశ పత్రయుక్తం వృత్రత్రయం చ ధరణీ సదనత్రయం చ శ్రీచక్రరాజ ఉదితః పరదేవతాయాః. శ్రీచక్ర నివాసిని. ఈ శ్రీచక్రమనందు అమ్మవారు ఉంటుంది. గోపురము వలె కనపడేటువంటి పుణ్య దివ్యమైనటువంటి దీనిని శ్రీచక్ర ఉద్ధారం అని కూడా అంటారు. గోపురములా మనకు దర్శనమిస్తుంది చూడడానికి. దీనిలో ఏమి ఉంటాయి? ఈ పుణ్యమైనటువంటి చూడడానికి క్రమంగా అలా క్రింద నుంచి లెక్క పెట్టుకుంటూ వెళ్ళాలి. గోపురంలా కనపడేటువంటి అదిగో దివ్యమైనటువంటి ఆ శ్రీచక్రం అలా క్రింద నుంచి క్రమంగా 1 బిందువు, త్రికోణం, వసుకోణం, అంతర్దశారం, బహిర్దశారం, చతుర్దశారం, అష్టదళ పద్మం, షోడశదళ పద్మం. దీని చుట్టూ ఒక 3 వృత్తలేఖములు ఉంటాయి. ఈ 9వది 3 రేఖలతో ధరణి సదనం, ఈ భూపురం అని కూడా పిలుస్తారు. ఆ పైన ఉన్నటువంటి బిందువు వద్ద పరదేవత అయినటువంటి అమ్మవారు శ్రీ లలితా పరమేశ్వరి భట్టారికగా అనేకమైనటువంటి పేర్లతో ఈ సృష్టి స్థితిలయ స్థిరోధాన అనుగ్రహములు అనుగ్రహించేటువంటి పరాశక్తిగా మనకు దర్శనమిస్తుంది. ఈ శ్రీచక్రము చాలా గొప్పది. శ్రీచక్రంలో 9 ఆవరణములు అని ఉంటాయి. ఈ 9 సంఖ్య చాలా గొప్పది. 9 ఆవరణములు ఉంటాయి. వీటిని నవావరణములు అని పిలుస్తారు ఈ శ్రీ విద్య ఉపాసకులైనటువంటి వ్యక్తులు. నవావరణములు అంటే 9 ఆవరణములు ఉంటాయి.